గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రూహిగా. ఈరోజు అయితే సింపుల్ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ఫస్ట్ మ్యాంగోస్ మా తోటలవి ఫ్రెష్, అంటే లైక్ ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా, వాటిలో పెట్టుకుంటే మంచిగా స్వీట్గా అవుతాయి. వాటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సెకండ్, కండెన్స్డ్ మిల్క్. థర్డ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్, లైక్ కౌ మిల్క్. అండ్ నెక్స్ట్ షుగరు. నెక్స్ట్ అండ్ బాదం ఇంకా కాజుని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం, లైక్ మిక్సింగ్. సో ఇదైతే గ్రైండ్ చేసుకోవడానికి ఒక బౌల్. ఈ బౌల్ లోపల మ్యాంగోస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మ్యాంగోస్ వేసేసుకున్నాను. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. నేను లైక్ ఒక 2 స్పూన్స్ అంతా వేసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్. నెక్స్ట్ అయితే షుగర్ ఒక 3 స్పూన్స్ చాలు. నెక్స్ట్ ఈ కాజు ఇంకా బాదం అంటే మొత్తం బ్లెండ్ చేసుకున్నాక లాస్ట్కి ఇట్లా పైన టాపింగ్ లెక్కితే మేము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక లైక్ లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్ వాటర్ అయితే చేసుకున్నాం. మీ దగ్గర రైస్ ఉన్నా కోల్డ్ వాటర్ ఉన్నా మీరు వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అయింది మాది. సో ఇప్పుడు గ్లాస్లోకి అయితే పోసేసుకున్నాం. సో ఎందుకు బాగా వాటరీగా చేసుకోలేమంటే పైప్ అయితే నాకు చాలా ఇష్టం, అందుకే మేము ఇలా చేసుకున్నాం. మీకు ఇంకా వాటరీ కన్సిస్టెన్సీ కావాలంటే మీరు లైక్ తక్కువ మ్యాంగో పీసెస్ వేసుకొని లైక్ వాటర్ మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడైతే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ బౌల్లో అంటే ఈ గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ బాదం ఇంకా కాజు అంటే కట్ చేసుకున్నది పైన ఇట్లా వేసుకుంటాను. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.